కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు భూమి నుండి 700 ట్రిలియన్ మైళ్ల దూరంలో ఉన్న K2 18b గ్రహంపై జీవం ఉండే అవకాశంపై బలమైన ఆధారాలను కనుగొన్నారు. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ డేటా ఆధారంగా గ్రహంపై DMS, DMDS వంటి జీవ సంబంధిత రసాయనాలను గుర్తించారు. ఇది జీవం ఉండే అవకాశాన్ని సూచిస్తున్నప్పటికీ మరిన్ని పరిశోధనలు అవసరమని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇతర గ్రహాలపై జీవం ఉండవచ్చనే దానికి బలమైన ఆధారాలు దొరికాయని అంతరిక్ష పరిశోధకులు అంటున్నారు. భూమి నుండి 700 ట్రిలియన్ మైళ్ల దూరంలో ఉన్న K2 18b అనే గ్రహంపై జీవం ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ గ్రహం భూమి కంటే 2.5 రెట్లు పెద్దదని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల బృందం తెలిపింది. ఈ పరిశోధనకు కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రానమీ పరిశోధకుడు నిక్కు మధుసూదన్ నాయకత్వం వహించారు. ఆయన నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం దీనిని కనుగొంది. మధుసూదన్ భారత సంతతికి చెందినవారు. 1980లో భారతదేశంలో జన్మించిన ఆయన తరువాత అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి మాస్టర్ డిగ్రీ, డాక్టరేట్ పొందారు. ఆయన కేంబ్రిడ్జ్ లో ప్రొఫెసర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఆయన కేంబ్రిడ్జ్ శాస్త్రవేత్తల బృందానికి నాయకత్వం వహిస్తున్నారు.